కేసీఆర్ గారు హుద్దాతనాన్ని మర్చిపోవద్దు. తెలంగాణలో మేం అధికారంలో ఉన్నామా? టీటీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలివల దుర్గారావు తెలుగుదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర హుందాతనంగా మాట్లాడాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెలివల దుర్గారావు సూచించారు. తాజాగా కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హుందాతనానికి మారుపేరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా దుర్గారావు కేసీఆర్ దృష్టికి తేవడం జరిగింది. ఎన్నికల వరకే రాజకీయాలనే విషయాన్ని గ్రహించాలని కోరారు. భారతదేశ గర్వించదగ్గ నాయకులు చంద్రబాబు నాయుడు ఒకరు అని ఆయన అన్నారు. ఎప్పుడు కూడా హుందాతనంగా ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తగిన గౌరవాన్ని ఇస్తూ అభివృద్ధి సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో తాము అధికారంలో లేము కదా అని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారిని ఏదైనా విషయమే ప్రశ్నించాలి తప్పితే చంద్రబాబు నాయుడిని దూషించి ప్రయోజనం ఏంటంటూ ఆయన కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని కేంద్రంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో మళ్ళీ యాక్టివ్గా అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ మీద నెగిటివ్ ఒపీనియన్ కూడా వస్తున్న తరుణం ఇది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు మరియు సీనియర్ నేత వెలివల దుర్గారావు గారు మనతో ఉన్నారు. దుర్గారావు, చెప్పండి, మీరు కేసీఆర్ చంద్రబాబు గారి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా ఖండిస్తున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది, ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి అంటే ముందు అతను ఎక్కడి నుంచి వచ్చారో మీరు గమనించుకోవాలి. మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో గమనించుకోండి. కేసీఆర్ గారు మనం పార్టీని అనేప్పుడు మనం ఏ పార్టీ నుంచో ఎక్కడి నుంచి వచ్చారో గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు అది బాగుంటుంది. తెలుగుదేశం పార్టీలో మీరు ఉండి ఏం చేశారు? ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని మీరు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ విమర్శిస్తున్నారు. మీరు పార్టీకి ప్రజలు పట్టం కట్టినప్పుడు మీరు ఏం చేయాలి? పార్టీకి కోసం బలోపేతం చేసుకోవాలి, అది కోసం సమర్థించుకోవాలి, తెలంగాణ ప్రజలకి అభివృద్ధి చేయాలి. చేసి అది నిరూపించుకోవాలి. మీరు పార్టీ ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టారు. ఏమైనా ఉంటే ఇప్పుడు మీకేదో ఉందని అభివృద్ధి చేయట్లేదు అనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీయండి, అసెంబ్లీలో నిలదీసి అడగండి. అంతేపడి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం. హోదా తన రాజకీయం చేయాలండి. రాజకీయం అనేది చేసుకోవచ్చు, హోదా లేకపోతే వేస్ట్. హోదా అంటే బాబు కేరపడ్డ హోదాతనానికి. ఎందుకంటే మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వచ్చి పలకరించారు. అది హోదాతనం. అది రాజకీయంగా మీరు ఎదగాలి అని అనుకుంటే తెలుగుదేశం పార్టీని అంటాం, చంద్రబాబు నాయుడు అంటాం కాదు. మీరు ప్రజలకు ఏం చేశాము ఇది అది గమనించుకోండి సార్. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరమైన లేకపోతే అది అభివృద్ధికి సంబంధించి? ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది రాజకీయంగానే చేశారు. ఎందుకంటే అతను పార్టీని మనుగడ కోసం చేసిన మాటలే తప్ప పార్టీ మనుగడ కోసం చంద్రబాబు నాయుడు అంటే పార్టీ మనుగడ కోసం అది పార్టీ నీకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నా, అది మైనస్ అవుతుంది ఆయన గారికి. అంటే ప్రజలందరూ ఏమనుకుంటారు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? కేసీఆర్ అయినాడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు. ఇవాళ మన తెలంగాణలో ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నవాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, కొత్త కొత్త నాయకులు ఎవరు లేరు. కాబట్టి మీరు అది గమనించుకుంటే ప్రజలను కూడా గమనిస్తున్నారు. మొన్న ఇలా రుమారం చేసి మన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ వస్తేనే మన ఎలక్షన్ పొరపాటు చెప్పారు. మళ్ళీ అది తిరిగి పెరుగుతుంది తప్ప ప్లస్ మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వలేదు. అంటే దీన్ని పొలిటికల్ ప్రయోజనాల కోసం మాట్లాడుకునే అవకాశం ఉంది. 100% కంఫర్టబుల్ గా సార్. పొలిటికల్ గురించి అయితే ఇప్పుడు పార్టీ ప్రాంతంలో మా కేసీఆర్ గారు ఏం చేశారు? 2 సంవత్సరాల నుంచి రాలేదు, ఇవాళ బయటకు వచ్చే ప్రెస్ మీట్ పెట్టారు. రావడం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి అధికారంలో ఉన్న పార్టీని మీరు విమర్శించండి, అడగండి. అంతవరకు లేదంటే పోరాటం చేయండి తెలంగాణ ప్రజల కోసం అభివృద్ధి గురించి. అంతేపటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు పాత్ర కాదు ఇది. మేము అధికారంలో లేదు అక్కడ మమ్మల్ని అంటానికి. అది మీరు అది ఖండిస్తున్నాను. అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డిని విమర్శించే సందర్భం లేదంటారా?
రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం ఉంది. అంతవరకు అది ఏంటంటే అధికారం ఉన్న పార్టీ కాబట్టి దాన్ని విమర్శించుకో. దాని పార్టీకి నువ్వు మడుగుల కోసం నువ్వు చేసుకుని నువ్వు చేయాలి. దీన్ని విమర్శించే చంద్రబాబు నాయుడు విమర్శించే అధికారం లేదుగా. నీకేమవుతుంది? హక్కు లేదు మీకు. చంద్రబాబు నాయుడు విమర్శించే హక్కు ఏముంది మీకు లేదు. అసలు లెక్క ప్రకారం అయితే తెలంగాణ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ మీరు అది గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతిసారి మీరు ఏదో ఒకటి మీ రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తున్నారు తప్ప అది మీరు గుర్తుపెట్టుకునేది తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ పార్టీ. తెలంగాణ పుట్టింది, మీరు అది గమనించుకోవాలి. అంటే సందర్భం ఉన్నా లేకపోయినా టీడీపీ మీద విషయం కట్టడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీకి మనుగడ కోసమే. ఏమేమి లేదు. అతను మా పేరు కక్ష బాబు గారితో అని కాదు, ఆయన పార్టీని బతికించుకున్న మనుగడ కోసమే చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ఓట్ బ్యాంక్ చేరడానికి తప్ప ఏమి అదేంటంటే ప్రజలు గమనిస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకుంటున్నా. ఏంటంటే ప్రెస్ అవుతుందని మైనసే అవుతుంది ఆయన గారికి. దానివల్ల ఏంటంటే ఆయన గారు చంద్రబాబు నాయుడు విమర్శించేసేటప్పుడు మన పార్టీకి ఇదవుతాము అని అనుకునేది కాదు. అది అతను ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాము అని ఆలోచించమని. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? తెలంగాణ ప్రజలు చేశారు. ఇప్పుడు అభివృద్ధి చేసింది హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ అంటే కేరళ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. అంత చేసింది వాళ్ళ అది ఉంది. మనం 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది, మనం ఏం చేశాం అది మీరు గుర్తుపెట్టుకోండి. అది చూడండి. తెలంగాణ ప్రజలకు మనం చేయాల్సింది ఏం చేయాలి చూడండి. అంటే ఇప్పుడు బాబు గారు విమర్శించవచ్చు. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేద్దాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దోహదపడదాం అని స్టార్టింగ్ లోనే ప్రకటించిన సందర్భం ఉంది. మరి ఈ 2 రాష్ట్రాల మైత్రిని కోరుకోవడం లేదా కేసీఆర్? కోరుకుంటే ఆయన మైత్రి ఇప్పుడు వాళ్ళిద్దరూ కోరుకుంటే కోరుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేప్పుడు ఆయన గారు ఏం చేశాడు? ఇలాగే విమర్శించాడు. ఏమైపోయాడు? మడుగులు లేకుండా, అపోజిషన్లో లేకుండా ఏదైపోయాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంతే, ఇంకేమి ఉండదు. ఒక మనిషి రాజకీయంగా ఉండాలి అంతే తప్ప విమర్శించే హక్కు మాకు ఎవరికి లేదు. రాజకీయంగా ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించుకోవాలి మనం. అంతే. అంటే త్వరలో కూటమి తెలంగాణలో కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రచారం జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఉన్నాయా కేసీఆర్? అది అడుగుతానికంటే మనం ఆల్రెడీ మేము బీజేపీతో ప్రాంతాలు మేము ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము అడుగుతాను. మేము మా నాయకుడు అధిష్టానం అది కుదరదని విషయం. అది బీజేపీతో ఎన్ఎల్సీ జనసేనతో ఆంధ్రాలో ఉంది కాబట్టి మా నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన గారి డిసిషన్ ప్రకారం నడుస్తుంది అంతే తప్ప ఎలా ఆయన గారితో కలవడం అనేది కుదరదు. అంటే ముఖ్యంగా ఓవరాల్ గా కేసీఆర్ ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ కాలంలో కావచ్చు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కాలంలో కావచ్చు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్న కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యను బట్టి మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకి మనం కష్టపడేటప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణని అభివృద్ధి చేసింది. ఉమ్మడి పేరు కానీ తర్వాత ఇది కానీ హైదరాబాద్ అట్లా డెవలప్ చేసింది బాబు గారు. హైటెక్ సిటీ కానీ సైబాబాద్ కానీ ఏం చేసింది బాబు గారు. అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. చేసి రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి పట్టాలు కట్టండి. కడితే ఆ అభివృద్ధి అంతే 3 ఇంతలు కనపడతా ఉంటుంది. అది ప్రజలు గమనించుకొని రేపు ఎలక్షన్లో రేపు తెలుగుదేశానికి అండగా ఉండండి. మీ పట్టం కట్టండి. పట్టం కడితే తెలుగుదేశం తెలంగాణలో అభివృద్ధికి 3 ఇంతలుగా ఉంటుంది. అది తెలంగాణలో పార్టీ క్యాడర్ పొజిషన్ ఎలా ఉంది? తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో కాబట్టి క్యాడర్ అనేది అందరికీ ఉంది. ఇవాళ మేము ఇప్పుడు అలయన్స్గా అయిన తర్వాత మేము సపోర్ట్ ఎవరికి చేస్తే ఆ పార్టీ ఉంటుంది. ఇక్కడ ఒక క్యాడర్ మాకు ఉంది. పార్టీ పుట్టింది కాబట్టి మా క్యాడర్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. 100% రేపు ఎలక్షన్లో కూడా మేమే విజయకేతం ఎగరేస్తానికి 100% మేము రెడీగా ఉన్నాం. మీరు వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర టీడీపీకి. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ తరఫున కావచ్చు, వాణిజ్య విభాగం తరఫున కావచ్చు, కేసీఆర్కు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయం మీ పార్టీని మీ మనుగడ కోసం ఎదురు పార్టీ పక్క పార్టీ రాజకీయ ఉద్దేశంగా ఇలా విమర్శించడం తప్పు అని అంటున్నాను. దాన్ని ఖండిస్తున్నాను. ధన్యవాదాలు దుర్గారావు. థ్యాంక్ యూ సార్. మీ మిత్రులందరూ. కెమెరామెన్ ఏఎన్ఆర్తో కుదిరానేలు, హైదరాబాద్.